అదేంటే చికెన్ షాప్ ముందు ముక్క కోసం కుక్క తిరిగినట్టు తిరుగుతున్నావు? అదేంటమ్మా నువ్వు 6 దాటక ముందే లేచేసా? మేల్కొచ్చింది లేచాను, మరి నువ్వెందుకు లేచా? అంటే అది గుడికి వెళ్దామని లేచానమ్మా. లేదమ్మా. ఏ అంటే మండే ఏమో శివ టెంపుల్కి వెళ్తాం, ట్యూస్డే ఏమో హనుమాన్ టెంపుల్కి వెళ్తాం, థర్స్డే సాయిబాబా టెంపుల్కి వెళ్తాం, సాటర్డే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తాం. కానీ ఈరోజు సండే కదా, ఏ దేవుడు టెంపుల్కి వెళ్ళాలా అని తెలియక కన్ఫ్యూజన్ లో తిరుగుతున్నామ్మా. ఓ పంచి చర్చికి వెళ్ళకపోయావా? గుడ్ ఐడియా అమ్మా, కేకులు కూడా ఇస్తారు. అమ్మా ఎందుకే ఎంత కట్టుకరిచావు? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఇప్పుడే లేచావు కదా, పక్క బట్టలు మడత పెడదామని వెళ్తున్నాను. నీకెందుకమ్మా అంత శ్రమ, నేను మడత పెడతలే, నువ్వు వెళ్ళు. బట్టలున్నాయే. అమ్మా మళ్ళీ ఏమైందే? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? వాషింగ్ మిషన్ లో బట్టలున్నాయి కదే, అవి వేయటానికి వెళ్తున్నాను. నేను వేస్తాలే, నువ్వు వెళ్ళు. చూస్తుంటే నాకు ఏదో డౌట్ గా ఉందే. లోపల ఏముందే? ఏముంది? ఏం లేదు. షూర్? డబుల్ షూర్. నాకేదో అమ్మా అమ్మా ఎవరే వీళ్ళంతా? వాళ్ళంతా మన కాలనీ వాసులమ్మా. మరి వాళ్ళ ఇంట్లో ఉండకుండా మన బెడ్రూమ్ లో ఏం చేస్తున్నారు? సమ్మర్ కదమ్మా, వాళ్ళ ఇంట్లో ఏసీ లేదంట, అందుకే మన ఇంట్లో ఆశ్రయం ఇచ్చానమ్మా. నీకు తెలుసు కదమ్మా నా సోషల్ సర్వీస్ గురించి. సోషల్ సర్వీస్ చేయడానికి నువ్వేమైనా డాక్టర్ అంబేద్కర్ అనుకుంటున్నావా? ఏమైనా చేయాలనుకుంటే బయటకు వెళ్ళి చెయ్యి, డైరెక్ట్ బెడ్రూమ్ వచ్చి చేయడం ఏంటి? లేపు అర్జెంటుగా. లేవండ్రా. అరే అన్న లేకు, అన్న పడుకుని చాలు, లేగు. మాస్టర్ లేగు. అక్క లేగవే, టైం అవుతుంది. అందరు లేవండ్రా. హే రారా త్వరగా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏసీ బాగుంది. వెళ్ళురా. ఏటెళ్ళు. ఇదిగో నీ డబ్బులు. వద్దురా వద్దు. వాడు డబ్బులు ఎందుకు ఇస్తున్నాడే? అంటే అమ్మా లాస్ట్ టైం అవసరం ఉండి అప్పు తీసుకున్నాడు, అందుకే తిరిగి ఇస్తున్నాడు. ఎద్దవా, నేనంటే ఎంత ప్రేమో. ఉంచుకోరా. ఏటు ఉంచుకో, లాస్ట్ టైం ఇలా ఉంచుకుంటేనే తిట్టావు. తీసుకో, లెక్క అంటే లెక్కే. బాయ్ బాయ్. ఇదేనానే నీ సోషల్ సర్వీస్? అంటే అమ్మా నువ్వు పాకెట్ మనీ సరిగ్గా ఇవ్వట్లేదని ఇలా ప్లాన్ చేశాను. బృందా, అమ్మ బృందా, కొంచెం లేచి పాల ప్యాకెట్ తీసుకురా నాన్న. పో అమ్మా, పొద్దు పొద్దున పాల ప్యాకెట్ అంటే నువ్వే తెచ్చుకో. ఎంతసేపు అనుకుంటావే? లేమ్మా. పో అమ్మా, బయట ఎండలు చూసావా ఎలా ఉన్నాయో. సరే ఒక పంచే, పాల ప్యాకెట్ తెచ్చాక మిగిలిన చిల్లరంతా నువ్వు ఉంచేసుకో. పాల ప్యాకెటే 10 రూపాయలు, బొక్క చిల్లర మిగలదు. అలా ఏంటే మళ్ళీ దుప్పటి కప్పావు? పో, ఏదో ఈ చిల్లర తీసుకొని నువ్వే తెచ్చుకోపో. ఉండు, దీని సంగతి చెప్తా. బృందా, ఇప్పుడు చూడు, పాల ప్యాకెట్ తెచ్చి మిగిలిందంతా నువ్వు ఉంచేసుకో. పోతే 180 మిగులుతుంది. థ్యాంక్ యూ. అబ్బా ఈ ఎండ ఒకటి. ఈ ఎండలో షాప్ కొంత దూరం అంటే ఎవరు చూడట్లేదు కదా. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. అమ్మా అమ్మా. ఏంటే? ఇదిగో పాల ప్యాకెట్లు. అదేంటే ఒకటి తెమ్మంటే 2 తెచ్చావు? ఒకటి తెస్తే డౌట్ వస్తుందని. డౌటా? ఎవరికి? అదే అమ్మా, షాప్ లో 1+1 ఆఫర్ పెట్టాడు, అందుకే తీసుకొచ్చా. 1+1 ఆఫర్ అయితే అప్పుడు తిరుమల కొంటే తిరుమల ఇవ్వాలి కానీ వాడెందుకు వేరే బ్రాండ్ ఇచ్చాడు కదా? బ్రాండ్ అయిపోయి ఉంటుందేమో, అందుకే ఇది ఇచ్చాడు. 20 రూపాయల ప్యాకెట్ కి 20 రూపాయల ప్యాకెట్ ఇవ్వాలి కానీ వాడెందుకు 40 రూపాయల ప్యాకెట్ ఇచ్చాడు? ఏమో అమ్మా, నాకు తెలీదు. అయినా నేను కష్టపడి తీసుకొస్తే కష్టం గుర్తించకుండా క్వశ్చన్స్ అడుగుతావేంటి? అలా ఇలాంటి చౌ తెలివితేటలకేం తక్కువ లేదు. అక్క
ఎలా ఉన్నావక్క? ఆ, ఇంతవరకు చాలా బాగున్నాను. నువ్వు వచ్చావు కదా, చూడాలి. డిడ్ యూ మిస్ మీ? హా, చాలా మిస్ అయ్యాను. హాస్టల్లో ఉందే. డిడ్ యు లైక్ ఇట్? దొంగ మొహం దానా, ఇంటికాడుండి చదువుతా అంటే అమ్మ నాన్నలకి మాయ మాటలు చెప్పి తీసుకెళ్లి హాస్టల్లో పడేస్తావా? చెప్తానే నీ సంగతి. నువ్వేంటే చెప్పేది నా సంగతి? నేను ఒక్కసారి కాన్సన్ట్రేట్ చేస్తేనే 1 year ఇంటికి దూరంగా ఉన్నావు. కాన్సన్ట్రేట్ సరిగ్గా చేసాను అనుకో, ఏమైపోతావో. అది చూసుకుందామే. ఈ 1 year హాస్టల్లో నేను పడ్డ టార్చర్ నీకు ఈ 10 daysలో చూపిస్తా. చాలా చూసాంలే ఇలాంటివి. సరే కానీ వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు. నేను ఫ్రెష్ అయితా. అమ్మా బలిసింది. ఇదేం తెచ్చిందో? దొంగ మొహం దానా, ఇది నా ఫేవరెట్ ప్యాంటే. 1 year నుంచి వెతుకుతున్నా. నీకుందే బాగా బలిసింది. అలెక్కే చిట్టి పికిల్స్ లో ఛీ, ఎప్పుడు అలెక్కే చిట్టి అహల్య పొట్టి అని అలా. ఇదేదో బాగుంది. సమ్మర్ కదా, మనం కూడా ట్రై చేస్తే వర్కౌట్ అవుతుంది. చూద్దాం. టడాన్! వా, చూస్తే ఎంత ఎక్సైటెడ్గా ఉంది. ఇంకా ట్రై చేస్తే ఫస్ట్ టైం చేస్తున్నా కాబట్టి వీడియో తీసుకుందాం, పనికొస్తుంది. పర్ఫెక్ట్. బృందా, ఏం చేస్తున్నావే? మా ఏంటమ్మా నువ్వు? ఏంటి ఇలా గిలగిల కొట్టేసుకుంటున్నావు? ఇది కొరియన్ స్కిన్ ఎక్సర్సైజ్ అమ్మా. బ్రైట్ గా ఇంకా టైట్ గా ఉంటుందమ్మా స్కిన్. పిచ్చి, ఎంత కంగారు పడ్డానో తెలుసా నీకేదో అయిందని? ఏంటి దీనికే కంగారు పడ్డావా? యువర్ సో సెన్సిటివ్ అమ్మా. ఇలా అయితే ఎలా బతుకుతావు చెప్పు? నేను చూడు ఎంత స్ట్రాంగ్ ఉంటానో. స్ట్రాంగ్ ఎస్, స్ట్రాంగ్. పిక్క కుదిరిందా? అమ్మా! స్ట్రాంగ్ అంట, స్ట్రాంగ్. అక్క, ఏంది సెటప్ అంతా? కొరియన్ ఎక్సర్సైజ్ అంట. నీకు కావాలా? కావాలి. బాగుందా? వేస్ట్ ముఖం దానా. ఛీ! ఆంటీ, హే భవిక, నువ్వు ఎప్పుడు వచ్చావు హాస్టల్ నుంచి? హే, ఏంటిదంతా? ఇది స్కిన్ గ్లోయింగ్ కోసం. ఆ. నీకు కూడా కావాలా? కావాలి. బాగుందా? ఇది స్కిన్ ఎక్సర్సైజ్ లేదు, మటర్ టెంప్ లాగా ఉంది. ఛీ, నీ అమ్మ అనవసరంగా. లే, నా సెల్ ఏమన్నా చూసినావా? నాకేం తెలుసు నాన్న, ఎత్తుక్కో. యాడ్ పెట్టి యాడ్ మర్చిపోయినా ఏమో. నన్ను అడుగుతా ఉంటాడు, అది యాడ్ ఉంది, ఇది యాడ్ ఉంది, ఇది చూసినావా, అది చూసినావా. ఈడే యాడో పెట్టింటినే.